హైడ్రా విషయంలో హైకోర్టు తీర్పు సీఎం రేవంత్ కు చెంపపెట్టు అని టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. రంగనాథ్ ను బలిపశువును చేశారని ఆరోపించారు. రంగనాథ్ ని తొలగించాలని చెప్పి హైకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగతమైనటువంటి ఒక బాధ్యతగా వారు వహించాల్సిన అవసరం ఉన్నది. హైడ్రా అనే సంస్థ హిట్లర్ తోని ప్రేరితమై ఈ హైడ్రా సంస్థ తీసుకొచ్చినట్టు చెప్తున్నాడు ఎక్కడ పడితే అక్కడ. మరి ఈ హైడ్రా బీదవాళ్ల ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్ళ ఇల్లు కూలగొట్టేతో పాటు నిన్న గృహప్రవేశం చేసుకుంటే ఈ రోజు ఇల్లు కూలగొట్టడము, పేదవాళ్లు మధ్యతరగతి కుటుంబాలు అందరూ కూడా ఈరోజు హైడ్రా వచ్చినప్పటికీ బాధపడుతున్నారు. ఏ ఒక్క పెద్దవాళ్ల ఇల్లు కూలగొట్టలేదు. అదేవిధంగా ఎంఐఎం లాంటి ఒక సంస్థ, వాళ్ళ సంస్థను మాత్రం ఎంత ఎఫ్టీఎల్ ని వాళ్ళు వైలేట్ చేసినా కూడా లేదు. అయితే ఈ రోజు ఒక 63 టైమ్స్ కంటెంప్ట్ ఎదుర్కొంటాడు రంగనాథ్ గారు. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఉన్న హైకోర్టు ముందున్న కేసులో 3 సార్లు కంటెంప్ట్ పిటిషన్ వారి ముందు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ యొక్క హైడ్రా కమిషనర్ తొలగించాలని చెప్పి హైకోర్టు ఇచ్చిన తీర్పు అవుతుందో ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఇది ఒక చెంపదెబ్బ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే హైడ్రా స్థాపించింది ఆయన, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంది ఆయన దగ్గర, మున్సిపాలిటీ అర్బన్ ఆయన దగ్గర ఉన్నది. కాబట్టి మొత్తం హైడ్రా సంస్థ ఆయన సొంత సంస్థగా వాడుకుంటున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారే దీని బాధ్యత వహించాలి. ఈ చెంపపెట్టి ఏదవుతుందో ఇది రేవంత్ రెడ్డి గారిది. కేవలం వీళ్ళు అధికారాన్ని వీళ్ళు ఈరోజు పావు కింద వాడుకోవడం జరిగింది, విక్టిమైజ్ చేశారు. కానీ ఇవాళ హైకోర్టులో జరిగినటువంటి ఒక ఏదైతే తీర్పు అవుతుందో, ఉత్తర్వు అవుతుందో ఇది రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా దీని బాధ్యత తీసుకోవాలి. హైడ్రా అనే సంస్థని మొత్తం బ్యాన్ చేయాలి, దాన్ని మొత్తం తీసేయాలి. హైడ్రా అనేటటువంటి సంస్థ మొత్తం తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారతీయ